ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఒక సినిమా హిట్ అవ్వాలంటే కథ కత్తిలా ఉండాలి. కలెక్షన్స్ వర్షం కురిపించాలి అంటే స్పెషల్ అపీరియన్స్లు థ్రిల్ చేయాలి. ఫ్యాన్స్ లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాలి. ఇదే పాయింట్ ని క్యాచ్ చేసిన వెంకట్ ప్రభు గోట్ సినిమా కోసం సంథింగ్ స్పెషల్ ని రెడీ చేశాడట. కోలీవుడ్ స్టార్ విజయ్ కి సౌత్ లో మంచి మార్కెట్ ఉంది. నార్త్ లోనూ 1-2 సినిమాలు హిట్ అయ్యాయి. అయితే లాస్ట్ ఇయర్ వచ్చిన లియో హిట్ టాక్ తెచ్చుకున్న దళపతి ఫ్యాన్స్ కి సాలిడ్ కిక్ ఇవ్వలేకపోయింది. దీంతో ఇప్పుడు అందరి చూపు గోట్ పై పడింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే విజయ్ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేయడానికి ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ ని డిజైన్ చేశాడట వెంకట్ ప్రభు. ఆ పాత్రలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కనిపించబోతున్నాడని అరవ అడ్డలో తెగ ప్రచారం జరుగుతోంది. గోట్ ట్రైలర్ లో చెన్నై సూపర్ కింగ్స్ రిఫరెన్స్ లు ఫుల్ గా ఉన్నాయి. ఇదే విషయాన్ని వెంకట్ ప్రభు కూడా చెప్పుకొచ్చాడు. అయితే గోట్లో ధోని నటిస్తున్నట్లు ఎక్కువగా రివీల్ చేయలేదు. కానీ కోలీవుడ్ లో విజయ్ ధోని కలిసిన ఫోటో ఒకటి వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ ఫోటోని దళపతి ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. విజయ్ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేయడానికే యూనిట్ ఈ మ్యాటర్ ని రివీల్ చేయడం లేదని కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి ఏది నిజమో తెలియాలి అంటే సెప్టెంబర్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ ధోని ఈ సినిమాలో ఉంటే విజయ్ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయచ్చో లేదో తెలియదు, కానీ కంటెంట్ చూసి మాత్రం గుడ్డిగా నమ్మేయచ్చు. కంటెంట్ మాట్లాడితే కలెక్షన్స్ వద్దన్నా వచ్చేస్తాయి. టికెట్ రేట్లు ఎంతున్నా థియేటర్లకు క్యూ కడతారు ఆడియన్స్. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రూవ్ చేస్తోంది స్త్రీ 2. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ లీడ్ రోల్ లో తెరకెక్కిన మూవీ స్త్రీ 2 ఆగస్టు 15న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. విడుదలైన 6 రోజుల్లో 252 కోట్లు వసూలు చేసింది. ఖేల్ ఖేల్ మే వేదా సినిమాల కలెక్షన్లను బీట్ చేస్తూ సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. వీక్ డేస్ లో కూడా ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్ లాంటి సిటీస్ లో 60% ఆక్యుపెన్సీని నమోదు చేస్తుంది. 2024లో అత్యధిక వసూలు రాబట్టిన బాలీవుడ్ మూవీగా స్త్రీ 2 రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఇటీవల కాలంలో ఈ రేంజ్ లో కలెక్షన్లు రాబట్టిన నార్త్ మూవీ మరొకట్లేదు. ఇక ఓవర్సీస్ లో స్త్రీ 2 ప్రభంజనం కొనసాగుతోంది. విడుదలైన అన్ని దేశాల్లో కూడా రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటి వరకు ఓవర్సీస్ లో $6 మిలియన్ల కలెక్ట్ చేసింది. అంటే ప్రపంచవ్యాప్తంగా 325 కోట్ల వసూలు చేసినట్టుగా లెక్క. ఇక ఈ వీకెండ్ కి 500 కోట్ల క్లబ్ లో స్త్రీ 2 చేరే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. కంటెంట్ ఉన్న సినిమాకి కట్అవుట్స్ తో పనిలేదు. బడా స్టార్స్ బరిలోకి దిగిన బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇదే విషయాన్ని మరొకసారి ప్రూవ్ చేశాయి 2 చిన్న సినిమాలు. స్టార్లు కాదు, కంటెంటే కింగ్ అని తేల్చి చెప్పాయి. ఆగస్టులో మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్ సినిమాలు మోత ఒక రేంజ్ లో ఉంటుందని అందరూ భావించారు. తంగలాన్ ఎఫెక్ట్ కూడా టాలీవుడ్ లో గట్టిగా ఉంటుందని కామెంట్స్ వచ్చాయి. కట్ చేస్తే కమిటీ కుర్రోళ్లు ఆ సినిమాల ఊపికి ఇవి కొట్టుకుపోయాయి. ఫస్ట్ డే రామ్, రవితేజ సినిమాలకు మంచి ఆరంభం దొరికినా వీకెండ్ లోనే వీటికి ప్రేక్షకులు తగ్గిపోయారు. దీంతో 3 రోజుల్లోనే ఈ చిన్న సినిమాలు బ్రేక్ ఈవెన్ ని సాధించాయి. కమిటీ కుర్రోళ్లు ఆ సినిమాల్లో స్టార్ హీరోలు లేరు. విడుదలకు ముందు పెద్దగా బస్ కూడా లేదు. పెద్ద సినిమాల మధ్య ఇవి నలిగిపోతాయనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ కంటెంట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. భారీ ఎత్తున వస్తున్న కలెక్షన్స్ చూసి బాక్సాఫీస్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. ముందు ఈ సినిమాలు మరిన్ని వసూళ్లు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి స్టార్ హీరోలు లేకున్నా కంటెంట్ ఉంటే సినిమాలు హిట్ అవుతాయని ఈ 2 సినిమాలు మరోసారి ప్రూవ్ చేశాయి. దేశభక్తిని ఎలివేట్ చేసే కథలకి నేషనల్ వైడ్ గా ఫుల్ డిమాండ్ ఉంటుంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో తెరకెక్కే సినిమాలకు భారీ కలెక్షన్స్ వస్తాయి. ఇదే లాజిక్ తో గతంలో హిట్ కొట్టిన విక్కీ కౌశల్ ఇప్పుడు ఒకేసారి 2 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ని అందించేందుకు రెడీ అవుతున్నాడు. 2019లో విక్కీ కౌశల్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన మూవీ ఉరి ది సర్జికల్ స్ట్రైక్ 25 కోట్ల బడ్జెట్ పెడితే 250 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇండియన్ ఆర్మీ జవాన్లపై పాకిస్తాన్ టెర్రరిస్టులు పుల్వామాలో చేసిన దాడిని కళ్లకు కట్టినట్లు చూపించాడు డైరెక్టర్. దానికి ప్రతిగా ఇండియన్ ఆర్మీ చేసిన సర్జికల్ దాడుల్ని విజువల్ వండర్ గా చూపించాడు. రియలిస్టిక్ కథకి ఎమోషనల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడంతో ఆడియన్స్ కూడా థియేటర్స్ కి క్యూ కట్టారు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ని ప్లాన్ చేస్తోంది యూనిట్. ఈ మూవీతో స్టార్ హీరోగా మారాడు విక్కీ కౌశల్. గత 4 ఏళ్లుగా రకరకాల సినిమాలు చేసినా ఏది సాలిడ్ హిట్ ని అకౌంట్లో వేయలేదు. అందుకే ఇప్పుడు మళ్లీ ఉరి ది సర్జికల్ స్ట్రైక్ 2 చేసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే కథ రెడీ అయింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. చావా సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కించేలా విక్కీ కౌశల్ డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి కమర్షియల్ సినిమాలు పెద్దగా క్రేజ్ తేకపోవడంతో దేశభక్తి సినిమాలకే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నాడు ఈ నార్త్ హీరో. ఎంత పెద్ద దర్శకుడికైనా కెరియర్ లో అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్. ఫ్లాప్స్ వచ్చినప్పుడు జాగ్రత్త పడితే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ దక్కుతుంది.
కాదు కూడదు అని రిస్క్ చేస్తే కెరీరే లేకుండా పోతుంది. ప్రెసెంట్ ఇలాంటి ఫేజ్ లోని ఇరుక్కుపోయారు ఓ ఇద్దరు బడా డైరెక్టర్. పూరి జగన్నాథ్ టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద ట్రెండ్ సెటర్. మాస్ మూవీస్ తో మోతమోగించాడు, క్లాస్ కథలతో కితకితలు పెట్టాడు. కానీ టెంపర్ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. మధ్యలో ఇస్మార్ట్ శంకర్ హిట్ అయిన లైగర్ తో కెరీర్ మొత్తం ట్రాక్ తప్పింది. డబుల్ ఇస్మార్ట్ తో బౌన్స్ బ్యాక్ అవుతాడు అనుకుంటే భారీ షాక్ తగిలింది. దీంతో పూరికి నెక్స్ట్ ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. డబుల్ స్మార్ట్ కంటే ముందు బాలయ్య కోసం ఒక కథ రాసుకున్నాడు పూరి. కానీ సడన్ గా రామ్ ప్రాజెక్ట్ ఓకే అవ్వడంతో అది అక్కడే ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ వర్క్ ని స్టార్ట్ చేస్తాడేమన్న చర్చ జరుగుతోంది. నటసింహం నో అంటే మరో ఆప్షన్ చిరంజీవి. గాడ్ ఫాదర్ టైంలో పూరితో సినిమా చేయడానికి ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు మెగాస్టార్. ఇప్పుడేమైనా ఆలోచన చేస్తాడేమో చూడాలి. మరి ఈ ఇద్దరు కాదంటే మూడో ఆప్షన్ గా నాగార్జున అని తెలుస్తోంది. పూరిలాగానే బ్యాడ్ టైంతో ఫైట్ చేస్తున్న మరో స్టార్ డైరెక్టర్ శంకర్. రోబో తర్వాత శంకర్ అకౌంట్లో సాలిడ్ హిట్ లేదు. భారతీయుడు 2తో సాలిడ్ హిట్ కొడతాడు అనుకుంటే చేతులు కాలాయి. దీంతో గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ శంకర్ కెరీర్ కి ఇప్పుడు కీలకంగా మారింది. ఇది హిట్ అయితే ఓకే, లేదంటే సీన్ సితారే. తెలుగు స్టార్స్ తనతో సినిమాలు చేయడానికి వెనకడిగేస్తారు. తమిళ హీరోలు ఛాన్స్ ఇచ్చినా తన బడ్జెట్ ని తట్టుకునే నిర్మాత దొరకడం కష్టమే. కాకపోతే బాలీవుడ్ నుంచి రణ్వీర్ తనతో సినిమా చేయడానికి ఎప్పటినుంచో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. గేమ్ చేంజర్ తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. మొత్తానికి డైరెక్టర్స్ దొరక్క నిర్మాతలు వెతుకుతున్న టైంలో పూరి శంకర్ కు ఈ పరిస్థితి రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. టాలీవుడ్ లో హిట్ కాంబోస్ కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ వెండి తెరపై కనిపిస్తే చూడ్డానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆడియన్స్. ప్రెసెంట్ ఇదే పాయింట్ ని క్యాచ్ చేశాడు ఓ కొత్త డైరెక్టర్. వెంకీ కోసం చెన్నై చంద్రం ని మళ్ళీ బరిలోకి దింపుతున్నాడు. సైంధవ్తో ట్రాక్ తప్పిన వెంకటేష్ ఇప్పుడు మళ్ళీ స్పీడ్ పెంచాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక క్రైమ్ మూవీ చేస్తున్నాడు. ఇందులో వెంకీకి జోడిగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ఇది సెట్స్ పై ఉన్నప్పుడే మరో ప్రాజెక్ట్ కి పచ్చజెండా ఊపాడు. సామజవర్గమన సినిమాతో రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నందు కథకి వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వచ్చే దసరాకి షూటింగ్ స్టార్ట్ చేస్తారు. 2025 సమ్మర్లో ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఇందులో వెంకీకి జోడిగా త్రిషాని ఫైనల్ చేసింది యూనిట్. అనిల్ రావిపూడి సినిమా కోసం మొదట త్రిషాని సంప్రదించారు మేకర్స్. కానీ చేతిలో 6 సినిమాలు ఉండడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక నో చెప్పింది. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ కోసం అప్రోచ్ అయితే నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే టాలీవుడ్ లో ఇప్పటికే 3 సినిమాలు చేసింది ఈ జంట. ఇందులో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే హిట్ అయితే నమో వెంకటేశ, బాడీగార్డ్ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా వీరి కాంబోలో 4వ సినిమా తెరకెక్కనుంది. చిరు సినిమా కంప్లీట్ అయిన వెంటనే వెంకీ ప్రాజెక్ట్ కి త్రిష షిఫ్ట్ అవుతుంది.